ఓకే. సో, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో, ఈరోజు మనం జనవరి 8 షిఫ్ట్ 1 క్వెషన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఆర్ఆర్‌బీ గ్రూప్ డీలో అడిగిన క్వెషన్స్. సో, ఇవన్నీ 100% యాక్యురేట్ క్వెషన్స్. ఓకే. సో, ఒక్క క్వెషన్ కూడా మీకు ఫేక్ ఉండదు. అన్ని ఎగ్జామ్‌లో వచ్చిన క్వెషన్స్. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్‌లో వచ్చిన క్వెషన్స్. ఓకే. సో, ఈ వీడియోకి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి. షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి. ఇంకా 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఈ వీడియోకి. ఓకే. సో, కంప్లీట్ అయితే 500 లైక్స్ టార్గెట్ కంప్లీట్ అయితే జనవరి సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్ వీడియోస్ కూడా తెస్తా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో, బై విచ్ ఇయర్ హ్యాస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనౌన్స్డ్ ద గోల్ ఆఫ్ అచీవింగ్ డెబ్రీస్ ఫ్రీ స్పేస్ మిషన్? సో, ఇస్రో ఏ ఇయర్ వరకు డెబ్రీస్ ఫ్రీ స్పేస్ మిషన్ కంప్లీట్ చేయాలని అనౌన్స్ చేసిందంటే 2030. ఓకే. ఓకే. సో, ఇస్రో 2035 వరకు భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని ప్లాన్ వేసింది. ఇంకా 2040 వరకు ల్యాండింగ్ అండ్ ఇండియన్ ఆన్ ద మూన్. ఓకే. సో, ఇది 2040ది ఇస్రోది గోల్ అన్నట్టు. ఓకే. సో, ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ఎస్ సోమనాథ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 51st G7 సబ్మిట్ హెల్డ్ ఇన్ 2025 టుక్ ప్లేస్ ఇన్ విచ్ సిటీ ఆఫ్ కెనడా? ఓకే. సో, 57 G7 సబ్మిట్ కెనడాలో జరిగింది. కెనడాలో ఏ సిటీలో జరిగిందంటే ఆల్బెట్రా కెననకిస్ సిటీలో జరిగింది కెనడాలో. ఓకే. సో, మనకు 51st G7 సబ్మిట్ ఏ డేట్న జరిగిందంటే జూన్ 16 టు జూన్ 17 మధ్యలో జరిగింది. 2025 ఇయర్లో కెననకిస్ ఆల్బెట్రా సిటీలో జరిగింది, కెనడా కంట్రీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. Who was appointed as the chairperson of the 9-member Athletics Commission of Athletics Federation of India? ఓకే. సో, అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేసిండ్రు జనవరి 8, 2025 నాటికి? సో, ఎవరిని అపాయింట్ చేసిండ్రు అంజు బాబీ జార్జ్. ఓకే. అంజు బాబీ జార్జ్ని అపాయింట్ చేసిండ్రు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమేమి ఇచ్చిండో రాసుకోండి. సో, ఫస్ట్ ఏమి ఇచ్చిండండి మనకు మాస్ ఎంత ఇచ్చిండు క్వశ్చన్లో అంటే మాస్ 20. సో, మీకు కరెక్ట్గా కనిపించకపోతే నేను ఈడ రాస్తున్నా. ఓకే. సో, ఒకవేళ క్వశ్చన్లో మీకు అర్థం అవ్వకపోతే క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే ఓకే. సో, మీకు ఒకవేళ క్వశ్చన్ అర్థం అవ్వకపోతే క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే మాస్ 20 kg ఇచ్చిండండి, హైట్ 20 మీటర్స్ ఇచ్చిండు, గ్రావిటీ 10 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చిండు. ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటంటే m ఇంటూ g ఇంటూ h, అంటే 20 ఇంటూ g 10 ఇంటూ h 20. సో, 20 ఇంటూ 10 ఇంటూ 20 చేస్తే ఎంత అంటే 4000 జూల్స్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. 4000 జూల్స్ ఆప్షన్ సిలో ఉంది కాబట్టి 4000 జూల్స్ కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఇఫ్ ఢిల్లీస్ AQI లెవెల్ ఈజ్ రికార్డెడ్ బిట్వీన్ 401 to 500, సో, అండర్ విచ్ కేటగిరీ డస్ ఇట్ ఫాల్? సో, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీది AQI ఎంత అంటే 401 నుంచి 500 మధ్యల వరకు. సో, ఇది మనకు మోడరేట్ కిందకు వస్తుందా, పూర్ కిందకు వస్తుందా, వెరీ పూర్ కిందకు వస్తుందా, సీవర్ కిందకు వస్తుందా? గుర్తుపెట్టుకోండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ది పారామీటర్స్ గుర్తుపెట్టుకోండి. గుడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండాలంటే 0 to 50 మధ్యలో ఉంటే అది గుడ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సాటిస్ఫాక్టరీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే 51 to 100 మధ్యలో. నెక్స్ట్ మోడరేట్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండాలంటే 101 to 200 మధ్యలో. పూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండాలంటే 201 to 300 మధ్యలో. నెక్స్ట్ వెరీ పూర్ అంటే 301 to 400 మధ్యలో. సో, సీవర్ ఇప్పుడు మన క్వశ్చన్లో ఇచ్చింది అదే. సో, 401 to 500 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉంది. సో, అది ఏ కేటగిరీ కింద వస్తుంది అంటే సీవర్ కేటగిరీ కింద వస్తుంది. సో, ఢిల్లీది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సీవర్ ఎయిర్ క్వాలిటీ. ఓకే. సో, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ప్లేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ బీన్ రీసెంట్లీ ఇనాగరేటెడ్? సో, 2025 ఇయర్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేస్లో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించబడింది అంటే విశాఖపట్నంలో. సో, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, విశాఖపట్నం. నెక్స్ట్ క్వశ్చన్. వై డూ హ్యూమెన్స్ కంటిన్యూ టు బ్రీత్ ఈవెన్ వైల్ స్లీపింగ్? ఓకే. సో, మనుషులు మనకు నిద్రపోతున్న సమయంలో కూడా శ్వాస ఎందుకు తీసుకుంటారంటే టు ఎన్ష్యూర్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు బాడీ సెల్స్ ఫర్ ఎనర్జీ ప్రొడక్షన్. ఓకే. సో, ఎందుకంటే కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ ఉండాలి, ఇంకా మనకు బాడీ సెల్స్లో ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలని. సో, ఆప్షన్ బి ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ కరెక్ట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. జూలై 2025
which advanced missile system was successfully flight tested by DRDO from the coast of Andhra Pradesh. ఓకే, సో జూలై 2025 నాటికి ఏ మిజైల్ సిస్టమ్ని డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అంటే V3 నిర్భయ్. ఓకే, V3 నిర్భయని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది డిఆర్డిఓ ఆర్గనైజేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ మూవింగ్ ఆబ్జెక్ట్ ఈస్ హాఫ్డ్ అండ్ టైమ్ రిమైన్స్ సేమ్, టైమ్ సేమ్ ఉంది, డిస్టెన్స్ హాఫ్ ఉంది, వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ఇట్స్ లీనియర్ వెలాసిటీ? సో మనకు వెలాసిటీకి ఫార్ములా ఏందండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగిండంటే డిస్టెన్స్ని సగం చేసిండు. సో అప్పుడు వెలాసిటీ ఏమవుతుందండి, వెలాసిటీ కూడా సగం అవుతుంది. సో ఈ వెలాసిటీ విల్ డబల్ అవ్వదు, వెలాసిటీ కూడా సేమ్, డిస్టెన్స్ సగం అయితే వెలాసిటీ కూడా సగం అవుతుంది, వెలాసిటీ విల్ హాఫ్. ఎస్, సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అంటే వెలాసిటీకి డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే వెలాసిటీ ఇంక్రీజ్ అయితే డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, వెలాసిటీ డిక్రీజ్ అయితే డిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది, వెలాసిటీ 2 times అయితే డిస్టెన్స్ 2 times అవుతుంది. సో వెలాసిటీ డిస్టెన్స్ హాఫ్ అయితే వెలాసిటీ కూడా హాఫ్ అవుతుంది. సేమ్ ఇట్లానే వెలాసిటీకి ఇంకా టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ ఉంది. వెలాసిటీ ఇంక్రీజ్ అయితే టైం డిక్రీజ్ అవుతుంది, టైం ఇంక్రీజ్ అయితే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఈ రిలేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు వెలాసిటీ ఇంకా టైంకి మధ్యలో రిలేషన్ కూడా అడగడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యాక్యురేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్క్యులర్ మోషన్? సర్క్యులర్ మోషన్ది యాక్యురేట్ ఎగ్జాంపుల్ ఏది ఈ 4 ఆప్షన్స్లో? సో ఏ కార్ మూవింగ్ ఆన్ స్ట్రేట్ రోడా? సో ఇది స్ట్రేట్ రోడ్, కార్ ఒక స్ట్రేట్ రోడ్లో మూవ్ అవుతుంది. ఇది అయితే అవ్వదు, సర్కులర్ మోషన్ది అడిగాడు కదా. సో ఇది అయితే సర్కులర్ మోషన్ది కాదు. సో ఆర్బిటింగ్ ఆఫ్ ఏ ఎర్త్ బై శాటిలైట్. ఓకే, సో ఎర్త్ శాటిలైట్ ఆర్బిటింగ్. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతుంది. ఓకే, ఆర్బిటింగ్. సో అదే కరెక్ట్ ఆన్సర్, సర్కులర్ మోషన్ది ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు. ఓకే, ఆర్బిటింగ్ ఆఫ్ ఎర్త్ బై శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గాన్స్ ఈజ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్? మోర్ దాన్ 2 to 3 times రిపీట్ అయింది. సేమ్ క్వశ్చన్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ది మేజర్ పార్ట్ ఏది? సో స్పైనల్ కార్డా, సెన్సారీ నర్వ్సా, క్రేనియల్ నర్వ్సా, ఆటోమేటిక్ నర్వస్ సిస్టమా? సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ది మెయిన్ పార్ట్ ఏది? చాలా సార్లు డిస్కస్ చేసినాం. స్పైనల్ కార్డ్ మెయిన్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫస్ట్ టైం మనకు పాలిటీ నుంచి ఆర్టికల్ నుంచి క్వశ్చన్ అడిగిందంట. సో ఏ ఆర్టికల్ నుంచి అడిగిందంటే ఆర్టికల్ 17 గురించి అడిగిందంట. సో ఆర్టికల్ 17 ఏం చెప్తుందండి, అన్టచబిలిటీ గురించి చెప్పేది ఆర్టికల్ 17. ఓకే, సో ఆర్టికల్ 17 గురించి అడిగిందంట డైరెక్ట్ క్వశ్చన్. సో ఆర్టికల్ 14 కూడా గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళకు అడగొచ్చు. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 19 ఏంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19. ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో ఈ 4 ఆప్షన్స్ ఉండే అంట. ఇంకా అన్టచబిలిటీ గురించి ఏ ఆర్టికల్ చెప్తుందని క్వశ్చన్లో అడిగిందంట. సో ఆర్టికల్ 17. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ గ్యాన్సిపియా పర్ల్స్ ఆఫ్ ద విజ్డమ్ అనే పుస్తకానికి రచయిత ఎవరు అని అడిగిందంట. సో జావేద్ అఖ్తర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్ అడిగిండు. హూ హ్యాస్ లాంచ్డ్ ద రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ సెక్టార్ టు ప్రమోట్ ఇన్నోవేషన్స్? ఓకే, సో ఎవరు రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఫ్రేమ్వర్క్ లాంచ్ చేసిండ్రు ఇన్సూరెన్స్ సెక్టార్లో అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ శాండ్ బాక్స్ ఫ్రేమ్వర్క్ లాంచ్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వీ ఫీల్ కూల్ వెన్ స్వెట్ డ్యూరింగ్ సమ్మర్ డేస్. ఓకే, వీ ఫీల్ కూల్ వెన్ వీ స్వెట్ డ్యూరింగ్ సమ్మర్ డేస్. వాట్ ఈస్ ద మెయిన్ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్? ఓకే, వేసవి కాలంలో మనకు చెమట పుట్టినప్పుడు చల్లగా అనిపిస్తుంది. దీనికి శాస్త్రీయ కారణం ఏమిటండి? ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్ కాజింగ్
లాస్ ఆఫ్ లెటెంట్ హీట్. ఓకే, సో ఇది రీజన్ అన్నట్టు, ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్ కాజింగ్ లాస్ ఆఫ్ లెటెంట్ హీట్. చెమట ఆవిర్భావం వల్ల గుప్త ఉష్ణం కోల్పోవడం. ఓకే, సో ఇది రీజన్ అన్నట్టు, ఎవాపరేషన్ ఆఫ్ స్వెట్ కాజింగ్ లాస్ ఆఫ్ లెటెంట్ హీట్. నెక్స్ట్ క్వశ్చన్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ జనరల్లీ డాష్ కంపేర్డ్ టు సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. సో అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కన్నా మోర్ రియాక్టివ్ ఉంటుందా, లెస్ రియాక్టివ్ ఉంటుందా, ఈక్వల్లీ రియాక్టివా, ఇన్హర్టా? సో గుర్తుపెట్టుకోండి, మోర్ రియాక్టివ్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, మోర్ రియాక్టివ్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ more reactive compared to saturated hydrocarbons. Next question, the context of reproductive health, why it is primarily essential to practice safe sex. Okay, so endukante to prevent the spread of STDs, sexually transmitted diseases. Okay, next question, what is produced when non-metallic oxide reacts with base? నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ బేస్తో రియాక్ట్ అయినప్పుడు సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఒక ఆబ్జెక్ట్ ఏమో సి పైన సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన ప్లేస్ చేసినప్పుడు కాన్కేవ్ మిర్రర్లో, కాన్వెక్స్ మిర్రర్ కాదు, కాన్కేవ్ మిర్రర్లో వాట్ విల్ బి ద నేచర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ సి పైన ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ది క్యారెక్టరిస్టిక్ అడిగిండు. సో అందరికీ తెలిసే ఉంటుంది. సో రియల్, ఇన్వర్టెడ్, ఇంకా సేమ్ సైజ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, సేమ్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, రియల్, ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్, అందరూ కామెంట్ బాక్స్లో ఆన్సర్ తెలియజేయండి. ఇంకా సో ఈ షిఫ్ట్స్ అనాలైసిస్ పీడిఎఫ్స్ కావాలంటే జీకే బాబా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ క్లాస్ పీడిఎఫ్ అని ఉంటుంది. సో అన్ని ఇప్పుడు వరకు 27th నవంబర్ నుంచి ఇప్పుడు వరకు జరిగిన అన్ని ఆర్ఆర్బీ గ్రూప్ డి షిఫ్ట్ అనాలైసిస్ పీడిఎఫ్స్ అన్ని పెట్టినాం. సో మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీపించుకోవచ్చు, ఆర్ నార్మల్గా కూడా చదువుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.